హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీనాక్షిని తీసుకువచ్చి తను నా భార్య, అవనికి కన్న తండ్రి నేనే అంటూ అందరి ముందు నిజాన్ని బయటపెట్టిన చక్రధర్. నిజంగానే చక్రధర్ మారిపోయి అవని తన కన్న కూతురని అందరి ముందు బయట పెట్టాడా? ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అవనిని చంపడానికి ఇక రౌడీకైతే తాగిన మత్తులో తన ఫోటోని పంపించేస్తాడు చక్రధర్. అప్పుడు ఇక రౌడీ అయితే అవనిని చంపడానికి మరొక రౌడీకి ఆ ఫోటోనైతే పంపిస్తాడు. నువ్వు చంపాల్సిన క్యాండిడేట్ అక్కడే ఉన్నాడు, నీకు ఫోటోని పంపించాను అంటూ ఇక ఆ డ్రైవర్కి అయితే ఫోటోని పంపిస్తాడు. ఇక ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, చక్రధర్. రోడ్డు మీద ఫోన్లో మాట్లాడుతూ ఉన్న చక్రధర్నైతే ఇక రౌడీ అయితే చూస్తాడు. చూసి నా ఎదురుగానే ఉన్నాడన్నా, ఇక వాణ్ణి లేపేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఈలోగా అవని అయితే వాళ్ళ అమ్మ కోసం వెతుక్కుంటూ వచ్చి చక్రధర్ని అయితే చూస్తుంది. అయితే నన్ను ఇక్కడికి రమ్మంది చక్రధరే అయ్యుంటాడు అని అనుకుంటూ ఉండేలోగా ఆ వెహికల్ అయితే చక్రధర్ని గుద్దబోతూ ఉంటుంది. అప్పుడు ఇక అవని అయితే చక్రధర్ని కాపాడుతుంది. తన తలకి అలాగే చక్రధర్కి కూడా తలకి బాగా గాయమవుతుండటంతో అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. అవనికి కట్టు కడతారు. చక్రధర్కి బ్లడ్ బాగా పోయిందని చెప్పడంతో అప్పుడే అవని అయితే మా ఇద్దరిది సేమ్ ఒకటే బ్లడ్ గ్రూప్ డాక్టర్, నేను బ్లడ్ ఇస్తాను అని తన తండ్రికి అవని అయితే ఇక బ్లడ్ అయితే ఇస్తుంది. ఇక అవని అయితే తన తండ్రిని అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇక చక్రధర్కి స్పృహ అయితే వస్తుంది. స్పృహ వచ్చిన తర్వాత ఏమైంది నాకు అని అంటూ ఉంటే, మీకు యాక్సిడెంట్ అయితే ఆ అమ్మాయి కాపాడి మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది అని అంటూ అవనినైతే చూపిస్తాడు. అప్పుడే నా ఫోన్ ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు చక్రధర్. ఇక ఫోన్ అయితే డాక్టర్ అయితే ఇస్తాడు. ఫోన్ ఇచ్చిన తర్వాత అప్పుడే తన ఫోన్లో చూసుకుంటాడు చక్రధర్. అయితే అవని ఫోటో బదులు తన ఫోటోని రౌడీకి పంపించడంతో ఆ యాక్సిడెంట్ చేసి తనని చంపాలని రౌడీ అనుకున్నాడని, అందుకే ఇలా జరిగిందని చక్రధర్ అయితే తెలుసుకుంటాడు. మిమ్మల్ని సరైన సమయానికి ప్రాణాలకి తెగించి ఆ అమ్మాయి ఇక్కడికి తీసుకువచ్చింది. తను మిమ్మల్ని కాపాడకపోతే ఈ పాటికి మీకు ఏమై ఉండేదో. తన బ్లడ్ గ్రూప్ మీది కూడా ఒకటే అవడంతో తనే బ్లడ్ కూడా ఇచ్చింది అని అంటూ డాక్టర్ అయితే అవనిని చూపించి చెప్తాడు. నువ్వు నన్ను కాపాడావా అని అంటూ ఉంటాడు చక్రధర్. అప్పుడే ఇక అవని అయితే ఇలా అంటూ ఉంటుంది, నీ చావు మేము ఎప్పుడూ కూడా కోరుకోలేదు. కేవలం మా అమ్మకి భర్తగా నువ్వు గుర్తుగా ఉండాలని, గుర్తింపు పొందాలని అనుకున్నాము. మా అమ్మ గురించి అందరూ అవమానిస్తున్నా ఏ రోజు కూడా నీ పరువు పోతుందని, సమాజంలో నీకున్న పేరు ప్రతిష్టలు పోతాయని, రాజేశ్వరి పిన్ని బాధపడుతుందని, నిన్ను అసహించుకుంటుందని ఆలోచించే మా అమ్మ మమ్మల్ని కూడా నిజాన్ని బయట పెట్టకుండా తను ఒట్టు వేయించుకుంది. నిన్ను కష్టపెట్టాలని ఏ రోజు కూడా అనుకోలేదు. నిన్ను కేవలం మా అమ్మ భర్తగా గుర్తింపు ఇవ్వమని అడిగాను తప్ప ఇంకోటి మేము ఆశించలేదు అని అంటూ ఉంటుంది. ఇక అవని అయితే అప్పుడు ఇక అవని మాటలకి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు తనకి భర్తనని ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మా అమ్మ వారం రోజుల నుంచి కనిపించడం లేదు, ఎక్కడుందో తెలియడం లేదు. నువ్వే కిడ్నాప్ చేసావని నాకు తెలుసు. దయచేసి మా అమ్మని నాకు ఇచ్చేయి. నీకు ఇక ఎప్పుడు కూడా మీ కంటికి మా అమ్మ కనిపించకుండా చేస్తాను. మా అమ్మ క్షేమంగా ఉంటే చాలు. నువ్వు తన భర్తవని ఎవరికి కూడా తెలియాల్సిన అవసరం లేదు. మా అమ్మని దూరంగా పంపించేస్తాను. ఇక నీకెప్పుడు కూడా అడ్డు రాదు. దయచేసి మా అమ్మని మాకు ఇచ్చేసాయి అని ఏడుస్తూ ఉంటుంది. అవని అయితే ఇక ఏడుస్తూ ఇక ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఈలోపు పల్లవి అయితే అవని ఫోటోని చూస్తూ, ఈరోజు నీ ఫోటోకి దండ వేస్తారే, నా చేత్తోని నీకు పిండం కూడా పెడతాను. ఇన్ని రోజులు నీ మీద పగ ఎలా సాధించాలా అని నేను చూస్తూనే ఉన్నాను అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. ఇక పల్లవి అలా అనుకుంటూ ఉండగా అప్పుడు ఇంటి ముందుకి ఒక ఆటో అయితే వస్తుంది. ఇక అది చూసి అవనిని డెడ్ బాడీని తీసుకొచ్చారేమో అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది. తలకి కట్టుతో అవని అయితే వస్తూ ఉంటుంది. తలకి కట్టుతో అవని రావడం చూసిన అక్షయ్, అవని ఏమైంది, ఆ తలకి కట్టేంటి అని అడుగుతూ ఉంటే, ఏం లేదండి,
చిన్న యాక్సిడెంట్ అయ్యింది, అంతే, నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటుంది అవని. అప్పుడే అది చూసి ఒక్కసారి పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక చక్రధర్ అయితే వస్తాడు. చక్రధర్ రావడంతో ఇక రాజేశ్వరి కూడా అక్కడికి వస్తుంది. మమ్మీ నువ్వొచ్చావేంటి అని అడుగుతూ ఉంటే, ఎందుకు మీ డాడీ రమ్మన్నారు అని అంటూ ఉంటుంది రాజేశ్వరి. ఏంటండి ఎందుకు రమ్మన్నారు నన్ను అని రాజేశ్వరి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక చెప్తాను డాడీ, తలకి ఆ కట్టేంటి డాడీ అని అనగానే, అవునండి ఆ తలకి కట్టేంటి అని అడుగుతూ ఉంటుంది రాజేశ్వరి కూడా. ఈరోజు నన్ను ప్రాణాలతో కాపాడింది, తను ప్రాణాలకి తెగించి నాకు ప్రాణాలు పోసింది అవని. నన్ను ఒకళ్ళు లారీతో గుద్దైపోయారు, అప్పుడే తను నన్ను కాపాడినప్పుడు నా తలకి గాయమయ్యింది, తను హాస్పిటల్కి తీసుకువెళ్ళి బ్లడ్ ఇచ్చి నన్ను కాపాడింది అని అంటూ చక్రధర్ అయితే చెప్తాడు. అది విని ఒక్కసారి అవని పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి డాడీ మీరు చెప్పేది, మిమ్మల్ని గుద్దడం ఏంటి అని అనగానే, అవునమ్మా మనం వేసిన ప్లాను రివర్స్ అయ్యింది అని అంటూ చక్రధర్ అనేసరికి ఒక్కసారి పల్లవి ఇదేంటి డాడీ ఇలా బయట పెట్టేశాడు అని షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి. మీరేసిన ప్లాన్ ఏంటి అని అక్షయ్ అంటూ ఉంటాడు. అవనిని చంపడానికి ప్లాన్ చేశాము, కానీ ఆ భగవంతుడు తిరిగి నాకే ఆ యాక్సిడెంట్ అయ్యేలా చేశాడు. నేను చేసిన తప్పేంటో నేను తెలుసుకున్నాను, అందుకనే సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాను. రాజేశ్వరి, ఇన్ని సంవత్సరాల్లో నిన్నెప్పుడూ కూడా నేను క్షమాపణ అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను, నాకు ముందే పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు అని అంటూ ఉంటాడు చక్రధర్. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి, అలాగే రాజేశ్వరి కూడా. ఏంటి మీకు ముందే పెళ్ళయిందా, 2 పిల్లలు ఉన్నారా అని అంటూ ఉంటుంది. అవును రాజేశ్వరి, ఆస్తి కోసం నిన్ను ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకున్నాను అని చెప్తూ ఉంటే, మరి మీ మొదటి భార్య పిల్లలు ఏరి అని రాజేశ్వరి అడుగుతూ ఉంటుంది. మీనాక్షి అని లోపలికి రమ్మని పిలుస్తాడు. అప్పుడే ఇక మీనాక్షి అయితే వస్తుంది. మీనాక్షిని చూసి పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి అయితే, డాడీ ఏం చేస్తున్నావు అని అనగానే, లేదు పల్లవి, ఇన్ని రోజులు కూడా రాక్షసుల్లా ప్రవర్తించాను, రాజేంద్ర ప్రసాద్ లాంటి గొప్ప వ్యక్తికి అన్యాయం చేశాను, ఈ ఇంటికి నేను చెడు చేశాను, కానీ ఇప్పుడు అవని నా కళ్ళు తెరిపించింది. నేను ఎంత దుర్మార్గుణ్ణని తెలిసినా సరే నన్ను కాపాడిందంటే తను ఎంత గొప్పదో చూడు అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. మీనాక్షి నా మొదటి భార్య, అవని భరత్ నా కన్న పిల్లలు, నా రక్తం పంచుకుని పుట్టిన పిల్లలు అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా అప్పుడే ఇక మీనాక్షి అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే మీనాక్షి, మీ నోటితో నేను ఇదే కోరుకున్నది, అంతే తప్ప మీ ఆస్తిపాస్తులు కాదు, మీ జీవితానికి నేను అడ్డు రావాలని కాదు, కేవలం నా భర్త అని మీరని మీ నోటితోనే చెప్పించాలని అనుకున్నాను తప్ప మాకంటూ ఒక గుర్తింపు ఉండాలని, పిల్లలకి కూడా ఎటువంటి అవమానాలు జరగకూడదని అనుకున్నాను. మీ నోటితో మీరే ఒప్పుకున్నారు, అది చాలు, ఇక మీ జీవితంలోకి నేను అడ్డు రాను అని మీనాక్షి అయితే అంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.